హలో ఆల్, మీలో దాదాపు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది కదా. అయితే మన బ్యాంక్ అకౌంట్లో తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు తర్వాత పెద్ద నష్టాలకు దారితీస్తాయండి. అందుకే మనం ఈరోజు మన వీడియోలో ప్రతి కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిన బ్యాంకింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ మాట్లాడుకుందాం. మీ మొబైల్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్కు తప్పకుండా లింక్ చేయండి. ప్రతి ట్రాన్సాక్షన్ వెంటనే SMS వస్తుంది. ఏదైనా డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. SMS అండ్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. కొంతమంది మెసేజ్లు ఎక్కువ వస్తున్నాయని ఆఫ్ చేస్తూ ఉంటారు, కానీ అదే మన అకౌంట్కి ఫస్ట్ సెక్యూరిటీ. ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్ ఇవి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. గుర్తుంచుకోండి, ఏటీఎం పిన్, యూపీఐ పిన్ని రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. తెలియని లింక్స్పై ఎప్పుడు క్లిక్ చేయకండి. మన ఫోన్లో మనకు తెలియని మెసేజ్లు వచ్చినా వాటిని ఓపెన్ చేయకండి. మీకు లాటరీ వచ్చింది, లింక్ క్లిక్ చేయండి, ఇలాంటి మెసేజ్లు ఎప్పుడూ ఓపెన్ చేయకండి. కేవైసీ టైం టు టైం అప్డేట్ చేసుకోండి. కేవైసీ పెండింగ్లో ఉంటే కొన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవైసీ అంటే తెలుసు కదా, ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అనమాట. అకౌంట్లో నామినీ లేకపోతే వెంటనే యాడ్ చేసుకోండి. అకౌంట్లో నామినీ ఉంటే అకౌంట్ హోల్డర్కి ఏదైనా జరిగితే ఆ డబ్బు నామినీకి అందుతాయి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రతి నెల బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చెక్ చేయడం వల్ల చిన్న చిన్న అనవసర డెబిట్లు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఏటీఎం ఉపయోగించే ముందు కార్డ్ స్లాట్, కీప్యాడ్ ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్ఫుల్గా అనిపిస్తే ఏటీఎం వాడకండి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఈజీ పాస్వర్డ్స్ పెట్టుకోకండి. పబ్లిక్ వైఫైలో ఎప్పుడూ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మరో 10 బ్యాంకింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.